లేకపోతే జలానరు సాయిరాజు మీరు బెబ్రవాడకి వెళ్తున్నా. చూసేసారు కదా అద్వి బేబీ ఇంట్రడక్షన్. యాక్చువల్గా ఇంకా బాగా ఇస్తుంది కానీ ఇంకా సిగ్గుతో అట్లా ఇచ్చేసింది అనమాట. అదే అండి వేములవాడకి అయితే వచ్చేసాము. 5th మంత్లో మేము గుండు చేయించాము. యాక్చువల్గా అంత చిన్నప్పుడు చేయించొద్దు, బట్ 5th మంత్లోనే చేపిద్దాము, కలిసి వస్తుంది కదా. 5th పోతే మళ్ళీ 9 చేయించాలి, అందుకే ఇప్పుడైతే చేయించాము. సో మేమైతే వేములవాడకే వస్తాము ఫస్ట్ వెంట్రుకలు ఇవ్వడానికి. మేనమామ ఫస్ట్ పట్టుకుంటాడు అనమాట. సో వాడే మా తమ్ముడు. ముందు ఆద్వి బేబీ వీడియోస్లో కూడా చూసి ఉంటారు కదా. ఆద్వి బేబీకి అయితే 9th మంత్లో తీపించాము, వీడికి ఇంకా 5th మంత్. సో ఇప్పుడైతే మా అత్తయ్య, మామయ్య, రాహుల్, నేను అండ్ మా తమ్ముడు, చిన్నోడు, లడ్డు, మేమందరం అయితే ఇంకా వచ్చేసామన్నమాట వేములవాడకి. బట్ వీడు ఇంకా చిన్నోడు కదా, చాలా అంటే చాలా ఏడ్చాడు. బాధ అనిపించింది యాక్చువల్గా నాకు. బట్ ఆయన తీసేటైనా మాత్రం చాలా కేర్ఫుల్గా మంచిగా తీసాడనమాట. ఎందుకంటే వీడికి ఇప్పుడు ఫోన్ చూపిస్తే చూసే ఏజ్ కూడా కాదు కదా, మనమే వాడికి కంఫర్టబుల్గా ఉంచి పట్టుకోవాలి. సో కొంచెం ప్రాబ్లమే అయింది, చాలా నిదానంగా తీసాడు. వాడికి ఇంకా వెంట్రుకలు కూడా కొంచెం పల్చగానే ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయిందనమాట తీయడం కూడా. సో ఫస్ట్ అట్లా కొన్ని తమ్ముడితో కట్ చేపించి పేపర్లో చుట్టి అది అక్కడ దేవుడి దగ్గర ఒక చెట్టు ఉంటుంది అక్కడ వేయాలంట. సో అది కూడా అలానే చేసాము. వాడికి ఫోన్ చూపించినా వాడు అసలు వినట్లేదు, బాగా ఏడ్చాడు పాపం. లాస్ట్కి నేను ఎంత ఏడ్చినా వీళ్ళు గుండె అయితే వేస్తారా అనుకున్నాడు ఏమో, బట్ ఊరుకొని ఉన్నాడు అనమాట. ఊరుకున్నాడు ఇంకా లాస్ట్కి ఏడ్చుకుంటూనే. యాక్చువల్గా చినికన్య పుట్టినప్పటి నుంచి కూడా వాడు ఏడుస్తే నా మైండ్లో ఫస్ట్ తిరిగే ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఏం చేద్దామంటావు మరి? వాడు ఏడుస్తుంటే నాకు ఇంకా సాంగ్ పాడాలనిపించింది. అక్కడ ఎట్లయినా పాడలేను కాబట్టి ఈ వీడియోలో పాడుతున్నాను. భయపడకండి, ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి సరేనా. యాక్చువల్గా నాకు ఏ సాంగ్ అంటే వాడికి డెడికేట్ చేయడానికి, వాడు పెద్ద అయినాక కూడా చూసుకోవడానికి మెమరబుల్గా ఉంటుంది. సో కొత్తగా అయితే వ్లాగ్లో ట్రై చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చిన్ని తండ్రి నిన్ను చూడగా కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా, అందుకే అమ్మవడిలోనే దాగుండి పోరా, చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని, నీలాంటాన నీ బింబమై పారాడుతుంటే, చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని, చిన్ని తండ్రి నిన్ను చూడగా కళ్ళైనా సరిపోవురా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. పాపం వాడు చూడండి ఎంత ఏడుస్తున్నాడు, ఎక్కెక్కే ఏడుస్తున్నాడు. నాకైతే ఫుల్ బాధ అనిపించింది. ఇంకా సాఫ్ట్ స్పాట్ ఉంటుంది కదా, కొంచెం డౌటే ఉండే, లేకపోతే మళ్ళీ ఇప్పుడు తీపియలేదు అనుకోండి మళ్ళీ 2-3 ఇయర్స్ పడుతుంది. అప్పటి వరకు వాడు ఇంకా చీదరించుకుంటాడు అని చెప్పి కొన్ని ఉంటాయి కదా ఇంకా ట్రెడిషన్స్, అందుకే 5th మంత్లోనే తీయించాల్సి వచ్చేసింది. సో ఫైనల్గా గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా నీట్గా తీసేశాడు. లైక్ మనం అక్కడ టికెట్ తీసుకోవాలి, వాళ్ళు సపరేట్గా మనకి బ్లేడ్ ఇస్తారు, ఆ బ్లేడ్తోనే వాళ్ళు గుండె అయితే చేస్తారనమాట. సో ఇంకా ఫస్ట్ గుండు కాబట్టి మనం టికెట్ పక్కకు పెట్టి ఇంకా సపరేట్గా మనీ కూడా ఇవ్వమంటే అలా కూడా ఇచ్చేసాము. దాని తర్వాత ఇంకా పైన స్పట్టిక అని ఒకటి ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ ఏం రాకుండా బ్లేడ్తో చేశారు కదా, అది హెడ్కి రుద్దేసి దాని తర్వాత అక్కడే మనకి బ్యాగ్ కనిపిస్తుంది కదా, బాతింగ్ ఉంటుంది, హాట్ వాటర్ కూల్ వాటర్ వస్తాయి, అలా మనం బాత్ చేయాలి. యాక్చువల్గా ఆద్వి బేబీ అయితే ఫుల్ ఏడ్చింది, వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పి. దానికి మస్తు కనెక్షన్ అన్నట్టు, తమ్ముడు అక్క, వాడు ఏడుస్తే అదే ఏడుస్తుంది, అదే ఏడుస్తే వాడే ఏడుస్తాడు. వీళ్ళిద్దరు అసలు గాడ్ గివెన్ గిఫ్ట్.
వేసేసాడు బాగా దాని తర్వాత పైన గంధం మీరు చూడండి, గుండు కొట్టించాక వెంటనే గంధం అండ్ కొబ్బరి నీళ్ళతో ఫస్ట్ అద్దండి. దాని తర్వాత కొబ్బరి నీళ్ళలోనే గంధం కలిపి రుద్దండి. చాలా బాగుంటుంది, అంటే చల్లగా ఉంటుంది, హెయిర్ కూడా తొందరగా పెరుగుతాయి. సాంబా సార్ చెప్పండి. రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. మా తమ్ముడు ఇంకా వాడికి కూడా డ్రెస్ పెట్టేశాడు. ఇంకా అక్కడ అంతా చాలా రష్ ఉంది, అక్కడ మాకేం డ్రెస్సెస్ పెడతాడని చెప్పి ఇంటికి వచ్చేసాక ఇంకా మాకు కూడా బట్టలు పెట్టాడు. లైక్ సంప్రదాయం, వాడికి పెడితే సరిపోతుంది కానీ ఇంకా వాడు నాకు కూడా పెట్టేశాడు. ఫైనల్గా ఈరోజైతే ఇలా స్పెండ్ చేసేసాం. 5th month గుండు కొట్టించే కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అది వచ్చేసి మా ఇంట్లోనే, ఇంకా వాడికైతే గుడిలోనే పెట్టేసి అక్కడ డ్రెస్ వేయించాక మేము ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చిన్నోడికి కూడా మెమరబుల్గా ఉండాలని వీడియో అయితే తీసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి.